తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. జూలై నెలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల. రెచ్చిపోతున్న పలాస జీడి వ్యాపారులు. పలాస టు శ్రీలంక. అఘోరీని అరెస్టు చేయండి, వివిధ మఠాల స్వామీజీలు డిమాండ్. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి జూలై నెల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఏప్రిల్ 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. అలాగే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక కోటా టికెట్లు ఏప్రిల్ 23న మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపింది. తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్లు కూడా ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. పలాసలో జీడి వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వ్యాపారి నవీన్ ఆధ్వర్యంలో మందు, విందు, యువతులతో మసాజ్లతో దందా సాగుతోంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాల ఆశతో వ్యాపారులు ఆకర్షితులవుతూ శ్రీలంక వెళ్తున్నారు. అయితే జూదంలో డబ్బులు కోల్పోయి అప్పుల పాలై షాపులు మూసివేస్తున్నారు. ఒక వ్యాపారి తండ్రి అంత్యక్రియలకు కూడా రాలేని దుస్థితిని ఆవేదనతో చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లేడీ అఘోరీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా శ్రీవర్షిణిని అఘోరీ వివాహం చేసుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అఘోరీని అరెస్టు చేయాలని వివిధ మఠాల స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు. అఘోరాలు దిగంబరంగా తిరగరంటూ స్పష్టం చేశారు. అలాగే శ్రీవర్షిణిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలని కోరారు. అఘోరీని అరెస్టు చేయాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల పోలీసులపై ఉందని స్వామీజీలు చెబుతున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు విశాఖ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ నెల 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజికల్ కాన్సర్ట్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికీ ఆన్లైన్లో భారీగా టికెట్ల విక్రయం జరిగింది. భద్రతా కారణాలతో అనుమతి ఇవ్వలేమన్న సిపి శంఖబ్రత బాక్షి వెల్లడించారు. విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్లో బాలుడు చనిపోయిన ఘటన నేపథ్యంలో అనుమతి నిరాకరించారు.